ఒక ధనవంతుడికి కొన్ని వేల కోట్ల ఆస్తుండగా ఆ ధనవంతుడికి ఈ ఆస్తిని చూసి రోజు నిద్ర పట్టేది కాదంట. ఎందుకంటే నేను చనిపోతే ఈ ఆస్తి అంతా ఏమైపోతుంది? అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టిందంట. నా దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతోటి కొంతమందికి అన్నదానాలు పుణ్య కార్యాలు చేసి నేను మరణం లేని లోకానికి అనగా స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి అని ఆ డబ్బుతో కొంత అనాథశరణాలకి, కొంత డబ్బు పుణ్యకార్యాలకి అతను ఆ డబ్బుతో ఎన్నో గుళ్ళు తిరుగుతూ మొకాళ్ళ మీద నడుస్తూ అలాగే పుణ్యస్థానాలు, నేను ఏమైనా మరణం లేని ఆ స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి, ఎక్కని గుడి లేదు, చెయ్యని పుణ్యకార్యాలు లేవు, ఆ డబ్బుతో అలా ఎన్నో చేయడం జరిగింది. అతడు వృద్ధాప్యం వచ్చినాక అతనికి ఆరోగ్యం క్షీణించడం జరిగింది. అతను చనిపోయే పరిస్థితిలో ఉండగా అతని మనసులో అనుకున్నాడంట, నేను ఎలాగా మరణిస్తాను, ఎన్నో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేశాను కదా, నాకింకా భయం ఎందుకు, నేను ఎలాగా స్వర్గలోకానికి చేరుకుంటాను అలా అనుకుని కొంతసేపట్లో మరణించడం జరిగింది. అతడు మరణించిన తర్వాత తిన్నగా పాతాళంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ అతనితో పాటు కొన్ని లక్షల మంది ఆ పాతాళంలో ఉండటం జరిగింది. అతడు అనుకుంటున్నాడంట, నేను ఇన్ని పుణ్యకార్యాలు చేశాను, ఇన్ని దాన ధర్మాలు చేశాను, నేను ఎక్కని గుడి లేదు, నేను ఎన్నో గుళ్ళు మొకాళ్ళ మీద నడిచాను, నేను ఈ నరకానికి రావడం ఏమిటి అని బాధపడుతూ పెద్ద పెద్ద కేకలతో అరుస్తూ ఏడుస్తున్నాడంట. అలాగా 7 నెలలు గడవటం జరిగింది. నేను భూమి మీద ఇన్ని కార్యాలు చేశాను, నేను స్వర్గలోకానికి ఎందుకు వెళ్ళలేదు, నాకు ఎవరు చెప్పేవారు లేరా, అసలు స్వర్గం ఉందా, దేవుడు ఉన్నాడా, అతను దేవుని దూషిస్తున్నాడంట. అప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమై, ఓ నరపుత్రుడా, నీవు భూలోకంలో ఇన్ని కార్యాలు చేశావు కానీ పరలోకం వెళ్ళే మార్గాన్ని కనుగొనలేకపోయావు. అతడు ఇలాగన్నాడంట, లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, నేను కొన్ని గ్రంథాలు చదివి ఈ కార్యాలు చేయడం జరిగింది. అప్పుడు ఆ దేవదూత ఇలాగన్నదంట, భూలోకంలో పిల్లలు చదువుకోవడానికి రోజుకి పడికెళ్తారు, వారు పెద్దవారై పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగం తెచ్చుకుంటారు, వారు చదువుకున్నారు కాబట్టి వారికి ఉద్యోగం వచ్చింది. ఓ నరపుత్రుడా, బైబిల్లో దేవుడు మీరు 6 రోజులు పనిచేసి నా బోధలు నా మాటలు వినటానికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. పిల్లలు బడికెళ్ళి నేర్చుకున్నట్టు మీరు నా మందిరానికి వచ్చి నా బోధన నేర్చుకోవాలి. మీరు పరలోకం రావాలంటే బైబిల్లో యోహాను 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ దేవదూత ఇలాగన్నది, నీవు ఈ లోకంలో పుణ్యాలు చేసావు కానీ నీ పాపాన్ని విడిచిపెట్టలేదు, ఆ పాపమే నిన్ను నరకానికి తీసుకువెళ్ళింది. రోమా 6:23లో ఏలయనగా పాపంతో వచ్చే జీతం మరణం. నీవు పరలోకం రావాలంటే యేసుని నమ్మాలి, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. మత్తయి 3:6 తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందిరి. యోహాను బాప్తిసం ఇచ్చుండగా వ్యభిచారులు, దొంగలు, సద్దుకాయులు వారు ఏమేమి పాపాలు చేసి ఉన్నారో ఒప్పుకుని బాప్తిసం తీసుకోవడం జరిగింది. మానవుడు పరలోకం చేరాలంటే బైబిల్లో బోధలు వినాలి, యేసుని నమ్మాలి, ఆయన్ని విశ్వసించాలి, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన తీసివేయడం జరిగింది. మనలో పాపముండి ఇన్ని పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసిన ఆ పాపం ఎక్కడికి పోదు, అది నేరుగా నరకానికి తీసుకుపోతుంది. మీరు చేసిన పుణ్యకార్యాల గురించి దాన ధర్మాల గురించి కొంత శిక్ష తప్పొచ్చు. గాడ్ బ్లెస్.